రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం అండ్రంగి గ్రామంలో సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు వారి ఆవేదనను తెలియజేశారు. పొలంలో మోటార్ సైకిల్ ని పంట పొలాల్లో తిప్పి చుక్క నీరు లేదని సింబాలిక్ గా తెలియపరిచారు. కనీసం దోమల మందు కొట్టడానికైనా నీరు వదలాలని చాలా ఇబ్బంది పడుతున్నామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే వంతుల వారీగా నీరు కేటాయింపు చేస్తున్నామని చెబుతూ 3 నుంచి 5,000 గంటల గలాసు గుమస్తా వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే నీళ్లు వదులుతున్నారని రైతులు బాహాటంగా తెలుపుతున్నారు. డబ్బులు ఇవ్వని వారికి మీ వంతు రాలేదని రైతులకు చెప్పడం, రోజులు గడుస్తున్నా గంటలు గడుస్తున్నా చుక్క నీరు దిగువ భాగానికి అందకపోవడం చాలా బాధాకరమని, ప్రస్తుతం వరికి నీరు చాలా అవసరమని, పొట్టల మీద ఉన్నాయని, వరికి ఇప్పుడు నీరు అందకపోతే గింజ తోడుకోదని, నీరు అందక పంట చేతికి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దొరికిన కాడకల్లా అప్పులు ఉన్న బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు నీరు అందక పంట దిగుబడి రాకపోతే పొలానికి తెచ్చిన పురుగుల మందులు తాము తాగి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని, మాకు వేరే గతి లేదని రైతులు వాళ్ళ బాధలను తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులపై చర్యలు తీసుకుని తమకు నీరు వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుకుంటున్నారు. అనవసరంగా మాట్లాడుకో. నీకు పొట్టి మద్రి అయితే తీసుకుపోతావు ఎనభై కొట్టలేదు. బొమ్మతా నువ్వే అవునెత్తావా? ఆ కాలాలు ఏమైనా ఏం చేస్తావా? ఇప్పుడు ఆ డామ్ ఇప్పుడు డామ్ మీద ఉందా? ఆ కాలం ఏమైనా ఏం చేశావు నువ్వు? బిగిసిన కాలం కానీ తన కాలం కానీ ఏం చేసాడు? అవన్నీ ఎత్తేసావు. అంటే ఈ బడ్డీ కాడ కాదు కదండి. ఇప్పుడు డామ్ వేసారు కాబట్టి డామ్ మీద చూసుకోవాలంటే తాతగాపురం పాకడ పులవమంటుందండి. వాళ్ళు అక్కడ కోతలు పాకడ మొత్తం కాలం మూసి నీరు రావట్లేదు. ఇప్పుడు ఆ డొంకడ వెళ్ళకపోతే ఎన్నాళ్ళు ఉండాలంటే తడదండి నీరు. అది మీరు చెప్పిన పెట్టండి అండి. మీరు పొలం టైం ఇచ్చి లాభపడతారని చెప్పాలి. మీరు టైం ఓట్ టైం ఇస్తారు. మీరు అంటే పొద్దున్న దాకా నైట్ 11 గంటలు అయితే పొద్దున్న 6 గంటలు ఆగినట్టేది. గట్టుకుంటే 7-8 గంటలుగా ఉంటుంది కదా అట్టేది. అక్కడ కొత్తడా లేదు అడుగు. ఇప్పుడు తిప్పండి